హలో ఫ్రెండ్స్. ప్యాలెట్స్, కంటైనర్స్, మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ లాంటి సప్లై చైన్ అసెట్స్ను కంపెనీస్ కొనాల్సిన అవసరం లేకుండా రెంటల్ అండ్ పూలింగ్ మోడల్లో అందించే లీప్ ఇండియా ఇప్పుడు ఐపీఓతో స్టాక్ మార్కెట్లో మన ముందుకు వచ్చిందండి. అసలు ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, ఐపీఓ డేట్స్, ప్రైస్ బ్యాండ్, ఇష్యూ సైజు, లాట్ సైజు, అలాగే చాలా ఇంపార్టెంట్ అయిన వాల్యూషన్స్, జిఎంపి అండ్ ఫైనల్గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా అన్ని విషయాలు ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. వెల్కమ్ టు గోపి ఫైనాన్స్ తెలుగు. నేను మీ గోపి. ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్ అండి. ఈ వీడియో ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. అప్లై చేయమని లేదా స్కిప్ చేయమని అడ్వైజరీ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐపీఓ మెయిన్ డీటెయిల్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఈ ఐపీఓ మనకి 7th ఆగస్ట్ ఫ్రైడే ఓపెన్ అయ్యి 11th ఆగస్ట్ ట్యూస్డే క్లోజ్ అవ్వడం అనేది జరుగుతుందండి. అంటే 7th మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి 11th మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు ఎప్పుడైనా జాగ్రత్తగా చూసి మనం అప్లై చేయొచ్చు అనమాట. ఇక అలాట్మెంట్ డేట్ ఆగస్ట్ 12th అయితే ఎక్స్పెక్టెడ్ ఇచ్చారండి. ఎస్, మనం అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే రిఫండ్స్, డిమాట్ క్రెడిట్స్ ఆగస్ట్ 13th ఇచ్చారు. లిస్టింగ్ డేట్ మనకి ఆగస్ట్ 14th ఇచ్చారు. ఈ ఐపీఓ బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి రెండింటిలో కూడా లిస్ట్ అవడం అనేది జరుగుతుంది అనమాట. ఇక ప్రైస్ బ్యాండ్, లాట్ సైజు, ఇష్యూ సైజు, ఫ్రెష్ ఇష్యూ మనం చూసుకున్నట్లయితే ప్రైస్ బ్యాండ్ ఇది మనకి 151 రూపీస్ నుంచి 159 రూపీస్ అయితే ఇచ్చారండి. ఒక లాట్లో 94 షేర్స్ అయితే ఉన్నాయండి. ఇది టోటల్గా మనకి 2480 crores ఆఫ్ రూపీస్ టోటల్ ఇష్యూ సైజ్గా ఇచ్చారు. ఇందులో ఫ్రెష్ ఇష్యూ గాను మనకి 480 crores ఆఫ్ రూపీస్ ఉంటే ఆఫర్ ఫర్ సేల్ సుమారు 2000 crores ఆఫ్ రూపీస్ అయితే ఇచ్చారండి. సో ఐపీఓలో పెద్ద మొత్తం ఏదైతే ఉందో ఆ అమౌంట్ ఓఎఫ్ఎస్కి వెళ్తుంది అనమాట. ఇది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక రిజర్వేషన్ కోటాకి వస్తే అన్ని ఐపీఓలాగానే ఈ ఐపీఓ కూడా క్యూఐబికి 50%, ఎన్ఐఐ ఆర్ హెచ్ఎన్ఐకి 15%, అలాగే రిటైలర్స్కి 35% అయితే ఇచ్చారండి. సో 35% ఉంది కాబట్టి సో రిస్క్ మోడరేట్గా ఉండే ఛాన్స్ ఉందన్నమాట. ఇక కంపెనీ బిజినెస్ మోడల్ చూసుకుంటే లీప్ ఇండియా ఒక సప్లై చైన్ అసెట్ పూలింగ్ అండ్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ కంపెనీ అండి. కంపెనీ ముఖ్యంగా బిజినెస్కి సంబంధించి ప్యాలెట్స్, ఫోల్డబుల్ లార్జ్ కంటైనర్స్, ఇంటర్మీడియట్ బల్క్ కంటైనర్స్, మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్, రిటర్నబుల్ ప్యాకేజింగ్ సొల్యూషన్స్, అసెట్ ట్రాకింగ్ అండ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్, రిపేర్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ అయితే అందిస్తుందండి. అలా అందించి ఆ సొల్యూషన్స్ ద్వారా కంపెనీ రెవెన్యూ అనేది సంపాదిస్తుంది అనమాట. సింపుల్ గా చెప్పాలంటే ఎఫ్ఎంసీజీ, ఫుడ్ అండ్ బెవరేజెస్, ఈ కామర్స్, క్విక్ కామర్స్, ఆటోమేటివ్, లాజిస్టిక్స్ కంపెనీస్ తమ ప్రొడక్ట్స్ ను వేర్ హౌసెస్ నుంచి డిస్ట్రిబ్యూటర్స్ లేదా కస్టమర్ కి మూవ్ చేయడానికి ప్యాలెట్స్, కంటైనర్స్, హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ అయితే అవసరం అవుతాయి. ప్రతి కంపెనీ ఈ ఎక్విప్మెంట్ ని సొంతంగా కొనుగోలు చేసి మెయింటైన్ చేయడం ఎక్స్పెన్సివ్ అవుతుంది కాబట్టి ఇలాంటి కంపెనీస్ కి లీప్ సంస్థ, లీప్ ఇండియా ఈ అసెట్స్ ను పూలింగ్ లేదా రెంటల్ మోడల్లో కస్టమర్స్ కి అందించి ఒక మంచి రెవెన్యూ అనేది సంపాదిస్తుంది అనమాట. ఇక కంపెనీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 2024లో ఈ కంపెనీ టోటల్ ఇన్కమ్ 371.94 crores ఆఫ్ రూపీస్ ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 37.17 crores ఆఫ్ రూపీస్ ఉందండి. 2025లో టోటల్ ఇన్కమ్ 485.03 crores ఆఫ్ రూపీస్ ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 37.56 crores ఆఫ్ రూపీస్ అయితే ఉంది. అలాగే 2026లో టోటల్ ఇన్కమ్ 747.36 crores ఆఫ్ రూపీస్ ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ సుమారు 62.34 crores ఆఫ్ రూపీస్ అయితే ఉందన్నమాట. ఫైనాన్షియల్ ఇయర్ 2025 నుంచి 26 మధ్య టోటల్ ఇన్కమ్ సుమారు 54% అయితే పెరిగిందండి. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా ఆల్మోస్ట్ 66% అయితే గ్రోత్ ని చూపించింది అనమాట. ఇక ఈ ఐపీఓలో మనం ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది? మనం అప్పర్ బ్యాండ్, ప్రైస్ బ్యాండ్ అప్పర్ బ్యాండ్ 159 రూపీస్ తీసుకుంటే ఒక లాట్లో 94 షేర్స్ ఉన్నాయి కాబట్టి 94 into 159 ఈజ్ ఈక్వల్ టు 14,946 రూపీస్ అయితే మినిమం మనం ఇన్వెస్ట్ చేయాలి. మాక్సిమం అప్ టు 2 lakhs వరకు సెబీ రూల్స్ ప్రకారం మనం ఎన్ని లాట్స్ అయినా కొనుక్కోవచ్చు అనమాట. ఇక ఈ ఐపీఓ ద్వారా కలెక్ట్ చేసిన మనీని ఎక్కడ యూజ్ చేస్తున్నారు? వీళ్ళు ఫ్రెష్ ఇష్యూ ద్వారా కొంత అమౌంట్ని అయితే కలెక్ట్ చేస్తున్నారు కదండి. ఆ అమౌంట్ని వీళ్ళు ఎక్కడ యూజ్ చేస్తున్నారు? రీపేమెంట్ లేదా ప్రీపేమెంట్ కోసం 360 crores ఆఫ్ రూపీస్ని వీళ్ళైతే యూజ్ చేస్తున్నారండి. రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఎవ్రీ వన్స్ ఫేవరెట్ టాపిక్ జిఎంపి గురించి మనం మాట్లాడుకుంటే
ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఆగస్ట్ 3, 2026 కొన్ని ట్రాకర్స్ అప్డేట్ ప్రకారం జిఎంపి సుమారు 4 రూపీస్ దగ్గర అయితే రన్ అవుతుందండి. అంత అగ్రెసివ్గా లేదని మనం మాట్లాడుకోవాలన్నమాట. అయితే జిఎంపి అనేది అఫీషియల్ డేటా కాదు, మార్కెట్ సెంటిమెంట్ బట్టి అప్ అండ్ డౌన్ ఏదైనా అవ్వచ్చు. సో చివరి వరకు చూసి మాత్రమే జిఎంపి మీద మనం ఒక డిసిషన్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిన వాల్యుయేషన్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే అప్పర్ ప్రైస్ బ్యాండ్ 159 ప్రకారం ప్రీ ఐపీఓ ఈపీఎస్ సుమారు 1.52 రూపీస్ ఉంటే పోస్ట్ ఐపీఓ ఈపీఎస్ సుమారు 1.42 రూపీస్ ఉందండి. అలాగే ప్రీ ఐపీఓ పిఈ రేషియో సుమారు 104.61 టైమ్స్ ఉంటే పోస్ట్ ఐపీఓ పిఈ సుమారు 111.97 టైమ్స్ అయితే ఉందండి. అలాగే ప్రైస్ టు బుక్ మనం చెక్ చేసుకున్నట్లయితే 6.48 టైమ్స్గా అయితే ఉందన్నమాట. అంటే కంపెనీ 2026 ఎర్నింగ్స్తో కంపేర్ చేస్తే ఐపీఓ వాల్యూస్ను 100 టైమ్స్ కంటే ఎక్కువ పిఈ దగ్గర అయితే ఉందన్నమాట. ఇది ఎర్నింగ్ బేసిస్ మీద చీప్ వాల్యూస్ని అయితే మనం అనుకోవడానికి లేదండి. ఇక పీర్ కంపారిజన్స్ చూసుకుంటే కంపెనీ బిజినెస్ మోడల్ ట్రెడిషనల్ లాజిస్టిక్స్ కంపెనీ లాగా పూర్తిగా ఉండదు కాబట్టి ఇది ఒక అసెట్ పూలింగ్, రీయూజబుల్ ప్యాకేజింగ్, ఎక్విప్మెంట్ రెంటల్ అండ్ సప్లై చైన్ సర్వీసెస్ కాంబినేషన్లో ఆపరేట్ చేస్తుంది. అందువల్ల డైరెక్ట్గా కంపేరబుల్ లిస్టెడ్ పీర్స్ను ఐడెంటిఫై చేయడం డిఫికల్ట్ అనమాట. సో అవైలబుల్ ఐపీఓ డేటా సోర్స్ ప్రకారం ఫార్మల్ పీర్ కంపారిజన్ డేటా అందుబాటులో లేదని అయితే వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఇక ఈ ఐపీఓలో అప్లై చేయడానికి ఏమైనా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని పాజిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయండి. అందులో ఏంటంటే సప్లై చైన్ అసెట్ పూలింగ్ బిజినెస్లో స్ట్రాంగ్ మార్కెట్ పొజిషన్ ఉన్న కంపెనీ అండి ఇది. అలాగే ఈ కామర్సు, క్విక్ కామర్సు, ఎఫ్ఎంసీజీ అండ్ ఆర్గనైజ్డ్ లాజిస్టిక్స్ గ్రోత్ వల్ల లాంగ్ టర్మ్ డిమాండ్ సపోర్ట్ అయితే ఉండొచ్చు. రెవెన్యూ అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 2026లో స్ట్రాంగ్ గ్రోత్ అయితే చూపించేయండి. అలాగే ఈబీఐ టీడీఏ మార్జిన్స్ చాలా హెల్దీ లెవెల్లో ఉన్నాయి. అలాగే రీయూజబుల్ ప్యాలెట్స్ అండ్ కంటైనర్స్ మోడల్ సస్టైనబిలిటీ అండ్ సర్క్యులర్ ఎకనామీ థీమ్స్కి అయితే అలైన్డ్గా ఉంది. బ్లూ చిప్ అండ్ డైవర్సిఫైడ్ కస్టమర్ బేస్ బిజినెస్ స్టెబిలిటీకి సపోర్టింగ్గా ఉంది. ఫ్రెష్ ఇష్యూ మనీలో మేజర్ పోర్షన్ డెప్ట్ రీపేమెంట్స్ కోసం అయితే యూజ్ చేస్తున్నారు. దీనివల్ల ఇంట్రెస్ట్ బడ్డీని అయితే తగ్గే ఛాన్సెస్ ఉన్నాయండి. అలాగే కేకేఆర్ బ్యాక్డ్ కంపెనీ కావడం ఇన్స్టిట్యూషనల్ క్రెడిబిలిటీ పరంగా పాజిటివ్గా మనం చూడొచ్చు అనమాట. ఇక ఈ ఐపీఓలో అప్లై చేయకపోవడానికి ఏమైనా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయండి. అందులో ఏంటంటే ఐపీఓ వాల్యుయేషన్ పీఈ బేసిస్లో ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. టోటల్ ఇష్యూలో 2000 crores ఆఫ్ రూపీస్ ఓఎఫ్ఎస్ అంటే ఇది చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో ఓఎఫ్ఎస్ అని మనం మాట్లాడుకోవచ్చు. అదొక నెగిటివ్ పాయింట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెష్ ఇష్యూ మొత్తం టోటల్ ఐపీఓ సైజ్తో కంపేర్ చేస్తే తక్కువ ఉంది, ఓఎఫ్ఎస్ ఎక్కువ ఉంది కాబట్టి. బారోయింగ్స్ 2026లో 1017 crores అయితే పెరిగినాయండి. అంటే అప్పులు అయితే పెరిగాయి కంపెనీకి. అది కూడా ఒక నెగిటివ్ పాయింట్ కింద మనం చెక్ చేసుకోవాలి. అలాగే ప్యాలెట్స్, కంటైనర్స్ అండ్ ఎక్విప్మెంట్ యూటిలైజేషన్ తగ్గితే రిటర్న్స్ మీద ఇంపాక్ట్ పడవచ్చు. అలాగే అసెట్ డ్యామేజ్, లాస్, థెఫ్ట్ అండ్ రిపేర్ ఎక్స్పెన్సివ్ ప్రాఫిటబిలిటీని అయితే ఎఫెక్ట్ చేయొచ్చు. ఈ కామర్స్, ఎఫ్ఎంసీజీ లేదా ఇండస్ట్రియల్ యాక్టివిటీ స్లో డౌన్ అయితే డిమాండ్పై ప్రెజర్ పడే అవకాశం ఉందండి. అలాగే కరెంట్ జిఎంపి ప్రజెంట్ మైల్డ్గా మాత్రమే ఉంది, స్ట్రాంగ్ గెయిన్ సిగ్నల్స్ అయితే కనిపించట్లేదు. ఇక ఫైనల్గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా? లిస్టింగ్ గెయిన్స్ కోసం చూసినట్లయితే కరెంట్ జిఎంపి సుమారు 4 రూపీస్ మాత్రమే ఉందండి. అంటే మనం లిస్టింగ్ గెయిన్స్ కోసం చూసే వాళ్ళకి అగ్రెసివ్ అప్లై టైప్ ఆఫ్ ఐపీఓ కాదని అయితే మనం మాట్లాడుకోవచ్చు. అయితే చివరి వరకు జిఎంపి స్టేటస్ ఒకసారి చెక్ చేసుకొని సబ్స్క్రిప్షన్ స్టేటస్, జిఎంపి రెండు చెక్ చేసుకొని మనం అప్లై చేయాలా లేదని అక్కడ మనం ఒక స్మార్ట్ డెసిషన్ అయితే తీసుకోవచ్చు అనమాట. అదే లాంగ్ టర్మ్ హోల్డింగ్స్ కోసం అయితే బిజినెస్ మోడల్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంది. సప్లై చైన్ అవుట్ సోర్సింగ్, ఈ కామర్స్, క్విక్ కామర్స్ అండ్ రీయూజబుల్ ప్యాకేజింగ్ ట్రెండ్స్కి కంపెనీకి లాంగ్ టర్మ్ ఆపర్చునిటీ అయితే ఇవ్వచ్చు. రెవెన్యూ అండ్ ప్రాఫిటబిలిటీ రెండు కూడా పాజిటివ్గా ఉన్నాయి. కానీ పీఈ అబౌవ్ 100 టైమ్స్ ఉండడం అనేది మనం గమనించాల్సిన విషయం. పీబీఐ అరౌండ్ 6.48 ఉండడం అండ్ ఆర్ఓఈ మోడరేట్గా ఉండడం వాల్యుయేషన్ రిస్క్ని అయితే పెంచుతున్నాయి అనమాట. ఇక సింపుల్గా నా కన్క్లూజన్ చెప్పాలంటే బిజినెస్ క్వాలిటీ అండ్ గ్రోత్ స్టోరీ అయితే పాజిటివ్గా ఉంది. రెవెన్యూ అండ్ ప్రాఫిటబిలిటీ ట్రెండ్ పాజిటివ్గా ఉంది. డెప్ట్ లెవెల్ కాస్ట్ అని మనం చెప్పుకోవాలి. అలాగే ఓఎఫ్ఎస్ పోర్షన్ చాలా హై ఉందండి, వెరీ హై. వాల్యుయేషన్ ఎక్స్పెన్సివ్గా ఉంది. కరెంట్ జిఎంపి మైల్డ్గా ఉంది. అందుకే సింపుల్గా చెప్పాలంటే లిస్టింగ్ గెయిన్స్ కోసం అయితే అగ్రెసివ్ అప్లై కేటగిరీలో ప్రస్తుతం అయితే కనిపించడం లేదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే వాల్యుయేషన్ రిస్క్ను యాక్సెప్ట్ చేయగలిగితే సబ్స్క్రిప్షన్ రెస్పాన్స్, అప్డేటెడ్ జిఎంపి అండ్ పోస్ట్ ఐపీఓ డెప్ట్ పొజిషన్ చూసి మెజర్డ్ అప్రోచ్తో కన్సిడర్ చేయొచ్చు. ఇలా అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని మీ రిస్క్ యాప్టిట్యూడ్ బట్టి ఈ ఐపీఓలో అప్లై చేయాలా లేదా అని ఒక స్మార్ట్ డెసిషన్ అయితే తీసుకోండి.
ఇందుకు మీరు అప్లై చేస్తున్నారో లేదో సరదాగా మనతో కామెంట్లో పంచుకోండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గోపి ఫైనాన్స్ తెలుగు. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.